వచ్చింది. యూదులందరినీ పొట్టన పెట్టుకోవాలి అని చెప్పి ఒక శాసనం తయారు చేయించి యూదులందరినీ చంపేయబోతున్నాడు. ప్రాణం మీదకి వచ్చింది. తన వాళ్ళందరూ నశించిపోతున్నారు. సాతానుకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే నీ కుటుంబాన్ని నశింప చేయాలి, నీ బిడ్డలను నాశనం చేయాలి. కాబట్టి ఈరోజు నీ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు అంటే లెక్క లేకుండా, భయం లేకుండా, బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు నీ బిడ్డలు కావచ్చు, నీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు వ్యవహరిస్తున్నారు. వారు సాతానుకి లొంగిపోతున్నారు, సాతాను చేతిలో బందీలైపోయారు, నాశనం అయిపోతున్నారు. మరి నీ బాధ్యత ఏమిటి? తన ప్రజల మీదకు నాశనం రాబోతుందని, యూదులందరూ చంపబడబోతున్నారని ఎస్తేరుకు తెలిసినప్పుడు ఎస్తేరు చేసిందని తెలుసా? మొర్దెకాయి అనగా తన బాబాయ్ లేక పెదనాన్న కబురు పెట్టింది, ఉపవాసం ఉంటాను, మీరు ఉపవాసం ఉండండి. ఒక్క ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మన వాళ్ళను మనం రక్షించుకోవడం సాధ్యం కాదు. ఆ ఉపవాస ప్రార్థన ఎస్తేరు యొక్క పనికత్తులు, మొర్దెకాయి, అలాగే షూష్ అనేటటువంటి పట్టణంలో ఉన్న యూదులందరూ చేసిన ఉపవాస ప్రార్థన ప్రతిఫలంగా ఏం జరిగిందో తెలుసా అండి? యూదులందరూ కూడా రక్షించబడ్డారు. నీ కుమారుడు నశించిపోతున్నాడు, కుమార్తె నశించిపోతుంది, భర్త లేక భార్య లేక నీ తల్లి, నీ తమ్ముడు లేక నీ అన్నయ్య లేక నీ కోడలు, నీ అత్త, అల్లుడు నశించిపోతున్నప్పుడు నువ్వు చేస్తుంది ఏమిటి? నిందించటం వల్ల లాభం లేదు. ఇంకా నాశనం కావాలి అని ఆశించటం వల్ల లాభం లేదు. ఇలాంటి వాడు బ్రతుకుండం కంటే చస్తే బాగుండు అని శాపనార్థాలు పెట్టడం వల్ల లాభం లేదు. మరి కన్నీరు కార్చటం వల్ల, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల లాభం. ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఎంతమంది కష్టాల్లో లేరు? ఎంతమంది నీ బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకోలేదు? నువ్వు నిర్మించుకున్నటువంటి నీ గృహంలో నెమ్మది లేక, సమాధానం లేక, చీకటి అలుముకొని నరక యాతన అనుభవించటం లేదు. ఎంతో బాగుంది, ఎంతో మంచి కంపెనీ అని చెప్పి ఆ కంపెనీలోకి అడుగు పెట్టావు, ఉద్యోగం సంపాదించావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది చీకటి కూపమని, పాపిష్టి స్థలమని. పశ్చాత్తాపడవే, ప్రార్థన చేయవే, పస్తులు ఉండవే. నీ జీవితం కుప్పకూలిపోతుందని, నీ క్యారెక్టర్ కుప్పకూలిపోబోతుందని, నీ భవిష్యత్తు నాశనం కాబోతుందని, ఫలితంగా నీ కుటుంబమే చెల్లా చెదురు కాబోతుందని తెలిసి కూడా పశ్చాత్తాపడవే, పస్తులుండవే. తను ఎప్పుడైతే పరిశుద్ధ పట్టణము పాడైపోతుందని చెప్పి విన్నాడో ఫ్రెండ్స్, పస్తులున్నాడు. ఉద్యోగం చేస్తూ కూడా పస్తులున్నాడు. కారణం తెలుసా? భారం కలిగిన వాడు కాబట్టి. దేవుడు అదే పస్తులున్నటువంటి నెహెమ్యాను పంపించి పాడైపోయిన, తగలబడిపోయినటువంటి పరిశుద్ధ పట్టణముగా పిలువబడిన యెరూషలేమును తిరిగి నిర్మించడానికి పంపించాడు. ఈరోజు మరి నీ సంగతి ఏమిటి?